వెల్కమ్ బ్యాక్ టు విల్సన్ అగ్రి సైన్స్ యూట్యూబ్ ఛానల్. రైతు సోదరులందరికీ నమస్కారం. యూరియా బుకింగ్ ఎలా చేయాలి, రైతులకు పూర్తి వివరాలు. ఈ రోజు వీడియోలో యూరియా బుకింగ్ ఎలా చేసుకోవాలి, బుకింగ్ సమయంలో ఏ పత్రాలు అవసరం, బుకింగ్ తర్వాత ఎలా పొందాలి అనే పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే బుకింగ్ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎరువును పొందడంలో ఇబ్బందులు రావచ్చు. యూరియా బుకింగ్ ను 3 విధాలుగా చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మొబైల్లో బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు, లేదా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి అయినా బుకింగ్ చేసుకోవచ్చు. మొబైల్ నుండి బుకింగ్ చేసుకునే విధానం గురించి చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను నమోదు చేసి ఫోన్ కి వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. గమనిక: మీ ఆధార్ కార్డ్ మరియు భూమి వివరాలకు ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్ తోనే బుకింగ్ చేసుకోండి. మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత మీ జిల్లాను మరియు వ్యవసాయ సీజన్ ను ఎంచుకోండి. మీ పట్టాదార్ పాస్బుక్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే మీ భూమి వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మీరు వేసిన పంట వివరాలను నమోదు చేయాలి. మీకు అందుబాటులో ఉన్న యూరియా డీలర్ లేదా రైతు సేవా కేంద్రాన్ని ఎంచుకొని బుకింగ్ టోకెన్ ను జనరేట్ చేసుకోవాలి. టోకెన్ జనరేట్ అయిన 24 గంటల్లోపు ఆధార్ కార్డ్, పాస్బుక్ తో సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి యూరియా బస్తాలను తీసుకోవాలి. మీరు బుక్ చేసుకున్న టోకెన్ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుతుంది. ఈలోపు మీ దగ్గరలో ఉన్న డీలర్ వద్దకు వెళ్లి యూరియా బస్తాలను తీసుకోవాలి. ఈ విధంగా స్మార్ట్ ఫోన్ బుకింగ్ ను చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఎలా బుకింగ్ చేసుకోవచ్చో చూద్దాం. బుకింగ్ కోసం అవసరమయ్యే వివరాలు అంటే ఆధార్ కార్డ్, పాస్బుక్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఈ వివరాలతో మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ కార్యాలయం లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి బుకింగ్ చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రాలలో అధికారులు మీ వివరాలను పరిశీలిస్తారు. ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని యూరియా బస్తాలు అవసరం అనే వివరాలను లెక్కిస్తారు. అధికారులు వ్యవసాయ శాఖ పోర్టల్లో మీ వివరాలను నమోదు చేశారు. బుకింగ్ తర్వాత బుకింగ్ నంబర్ లేదా రసీదు ఇస్తారు. బుకింగ్ రసీదును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. గోదాములకు యూరియా స్టాక్ వచ్చిన తర్వాత రైతులకు సమాచారం అందుతుంది. యూరియా తీసుకునే సమయంలో అధికారులు మీ వివరాలను ధృవీకరిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత యూరియా బస్తాలను మరియు రసీదును ఇస్తారు. రసీదును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి బుకింగ్ చేసుకోలేని వారు ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి కూడా మీ యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలి. సెలవు రోజులు మినహా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాల్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఆపరేటర్ కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, పట్టాదార్ పాస్బుక్ వివరాలు మరియు మీకు కావాల్సిన యూరియా పరిమాణాన్ని చెప్పాలి. మీ భూమి విస్తీర్ణతను బట్టి మీకు ఎంత యూరియా అవసరమో ఆ వివరాలను ఆపరేటర్ అధికారిక పోర్టల్లో నమోదు చేస్తారు. మీ బుకింగ్ పూర్తయిన తర్వాత మీ మొబైల్ కు బుకింగ్ ఐడితో కూడిన SMS వస్తుంది, లేదా వారు తిరిగి కాల్ చేసి వివరాలు చెప్తారు. బుకింగ్ ఐడి వచ్చిన 48 గంటల్లోపు మీ పరిధిలోని డీలర్ వద్దకు వెళ్లి యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి యూరియా బుకింగ్ చేసుకునే విధానాలు. మీకు ఏ విషయాలపై పూర్తి సమాచారం కావాలో కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరిన్ని వివరాల కోసం విల్సన్ అగ్రి సైన్స్ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.